నేను 2 భాగాలుగా వివరణ ఇస్తా. మొదటి భాగం సబ్జెక్ట్ వైజ్గా రంజిత్ ఓఫిర్ ఎలా ఊసరవెల్లి, తర్వాత వ్యక్తిత్వం పరంగా అతని మెంటాలిటీ ఏంటి అనే విషయంలో కూడా అతను ఎలా ఊసరవెల్లి అని 2 భాగాలుగా మీకు వివరణ ఇస్తా. ఇంతకుముందు ఎపిసోడ్లో చూశారు, బోనస్య నాభి అంటే భూమి యొక్క మధ్య ప్రదేశం అని ఆయన వివరణ తీసుకుని, భూమి యొక్క మధ్య ప్రదేశం ఇస్రాయేల్లో పుట్టింది యేసు, సూర్యుడి ఉత్పత్తి స్థానం ఇస్రాయేలు అని ఈ విధంగా ఏదో అల్లుకుంటూ వచ్చాడు. దానిని ఖండిస్తూ శుక్ల యజుర్వేదంలో అసలు ఉన్న విషయం ఏంటి అని చెప్తూ అక్కడ ఉన్న విషయాన్ని చదువుతూ మీకు వివరించాను ఇంతకుముందు ఎపిసోడ్లో. దాని గురించి మళ్ళీ ఈయన స్పందిస్తూ